నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. మన రాష్ట్రంలోని రాజకీయ నాయకులు తిట్ల సంస్కృతికి ప్రాణం పోసి పెంచుకుంటూ వస్తున్నారు. ఏ పార్టీ అని కాదు కానీ అన్ని పార్టీల్లోని రాజకీయ నాయకులు కూడా అలానే ఉన్నారు. అసలు వీళ్ళ మన రాజకీయ నాయకులు అని చెప్పుకోవాల్సిన దుస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఈ విష సంస్కృతి అయితే వైసీపీ పార్టీలో ఎక్కువగా ఉంటుంది. అంబటి రాంబాబు గారు మొన్న ఏ విధంగా మాట్లాడారో అందరం చూసాం కదా. జోగి రమేష్ గారు కూడా ఇప్పుడు ఈయన కూడా అసభ్య పదజాలంతో నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. కాకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోవడం అనేది ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం. ఆయనకి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఎంత తిడితే అంతమందికి పదవులు ఎక్కువగా ఇస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇదే సంస్కృతిని అవలంబిస్తున్నారు. ఇంకా ఎలక్షన్స్ కు 3 సంవత్సరాల టైం ఉన్నా కానీ ఇప్పటి నుంచి ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు వైసీపీ పార్టీ నాయకులు. అట్లీస్ట్ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు కదా. అక్కడ వెళ్ళినప్పుడైనా ఆయన మీడియా సందర్భంగా అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు తప్పు, మేము ఖండిస్తున్నాము అని మాట్లాడకుండా ఇంకా ఎదురుదాడి చేసి మాట్లాడేసరికి ఒక్కసారిగా వైసీపీ పార్టీ మీద ప్రజల్లో నెగిటివిటీ అనేది పెరిగింది. ఎందుకంటే కార్యకర్తలు మాట్లాడారు అంటే ప్రజలు పట్టించుకోరు, కానీ ఒక నాయకుడు కూడా అదే విధంగా బజారు భాష మాట్లాడారు అంటే మాత్రం ప్రజలు ఆ నాయకుడిని మాత్రం చేత్కరించుకుంటారు. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.